అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గోచారంలో శని వలన కలిగే ఫలితాలేంటి, గోచారంలో శని అశుభ స్థానంలో ఉంటే పరిహారాలేంటి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు శుద్ధపల్లి. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. గోచారంలో శని వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి గురుగారు? ఇక్కడ అమ్మ 12 స్థానాలు ఉంటాయమ్మా. ఈ 12 స్థానాలని 360 డిగ్రీలని 12 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క 30 డిగ్రీలని ఒక్కొక్క స్థానంగా దానికి ఒక గుర్తు పెట్టుకోవడానికి ఒక పేరు చెప్పడం జరిగింది. అలాగే వాటికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్వస్థానంగా చెప్పారు. ఇందులో శని వచ్చేసి ఇక్కడ మనకి 3, 6, 11 స్థానాల్లో మంచి ఫలితాలను ఇస్తాడని చెప్తారు. కానీ ఉచ్చస్థానమై ఉంటే లగ్నంలో చాలా గొప్పగా ఉంటుంది. 1వ స్థానంలో కూడా అంటే జన్మజాతకంలో అతనికి ఉచ్చస్థానం, లేదా తులారాశిలో ఉండి తులారాశిలో ఉన్న వాళ్ళకి అది ఉచ్చస్థానం కాబట్టి తులారాశి వాళ్ళకి శని గోచారంలో ఉన్నప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం గోచారంలో మీనరాశిలో ఉన్నాడు కాబట్టి దాని మీనరాశికి వ్యయస్థానాధిపతి కూడా కాబట్టి మీనరాశి వాళ్ళకి హెల్త్ బాగోదు, ఆరోగ్య సమస్యలు వస్తాయి, శారీరకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఆపరేషన్స్ జరగచ్చు చాలామందికి, ఇట్లాంటివి అంటే ఆరోగ్యరీత్యా ఇలాగ శారీరకంగా. అందువల్ల లగ్నంలో వీళ్ళకి బాగోదు. అదే తులారాశి అయితే బాగుంటుంది. ఇది 2.5 సంవత్సరానికి ఒకసారి అంటే దాదాపు 3 సంవత్సరాలు దగ్గరగా ఉండేటువంటి గ్రహం కాబట్టి ఇక్కడ జన్మజాతకాల్లో అందుకనే 3, 6, 11 స్థానాల్లో శుభయోగం కలగజేస్తుంది. స్వస్థానమై ఉన్నప్పుడు లగ్నంలో బాగుంటుంది, వ్యయంలో బాగుంటుంది స్వస్థానం అయితే. అలాగే ఉచ్చస్థానంలో కూడా అంటే వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు కూడా తులకి అది వ్యయంలో అదే 2వ ఇంట్లో ఉంటుంది. కానీ కన్యలో ఉన్నప్పుడు అది వ్యయంలో ఉంటుంది. తులారాశికి వ్యయంలో ఉన్నా కూడా కన్యలో తులా వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే అది ఉచ్చస్థానం కాబట్టి. ఇట్లా వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. కాబట్టి గోచార రీత్యా 3, 6, 11 మాత్రమే గొప్పగా ఉంటుంది. గోచారంలో అష్టమ శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, జన్మశనితో ఇప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడతారు. దాన్ని మనం వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పాల్సి ఉంటుంది తప్ప ఇలా చెప్పేదానికి ఉండదు. ఓకే, కాలర్ ఉన్నారు వెంకటరమణ శ్రీకాకుళం నుండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలో వారి డేట్ ఆఫ్ బర్త్. నాగార్జునమ్మ. ఓకే, మీరు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 24/4/67 అమ్మా. ఓకే, టైం అండి? టైం మధ్యాహ్నం 3:05 అమ్మా. ఎక్కడ జన్మించారు? శ్రీకాకుళం అమ్మా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇల్లు కట్టినా కొంచెం రుణాలు అయిపోయినాయి, తర్వాత చోటు ఒకటి అమ్మాలనుకుంటున్నాం, సేల్స్ అనుకుంటున్నాం. ఓకే, గురుగారు మాట్లాడతారు మీతో. ఇక్కడ నమస్తే అండి వెంకటరమణ గారు. గురుగారు నమస్కారం సార్. చెప్పండి, ఏం కావాలి? ఏదో అంటే ఇల్లు కట్టాను సార్, రుణాలు ఎక్కువైపోయాం. తర్వాత మన ఒక చోటు కాంప్రసర్ ఉంది, ఆ చోటు అమ్మాలనుకుంటున్నాం, సేల్స్ అనుకుంటున్నాం సార్. అదే తాలూకా చెప్పండి సార్. ఇక్కడ మీకున్నటువంటి గృహస్థానాధిపతి అయినటువంటి కుజుడు జాతకంలో 2వ ఇంట్లో దోషంలో ఉన్నాడు. మీ పేరు మీద ఉన్నట్లయితే గృహ వాహన సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి వివాదాలు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దోషంలో ఉన్నాడు 2వ ఇంట్లో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో. మీకు ప్రస్తుతం ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా 8వ ఇంట్లో నీచపడిపోయి ఉన్నందువల్ల, ఆ బుధ దశ జరుగుతూ ఉన్నందువల్ల కుటుంబ సంబంధమైనటువంటి ధనం, కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా మీకు కలిగేదానికి అవకాశం ఉంది. అయితే తులారాశి కాబట్టి గురువు అనుగ్రహం ఉన్నందువల్ల మీకు పని జరగాలంటే నవంబర్లో జరుగుతుంది. అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేసి ముందుకు వెళ్ళండి. ఇప్పుడు గోచార రీత్యా మాత్రం మీకు ఇక్కడ శని జాతకంలో మీరు పుట్టినప్పుడు ఎక్కడైతే ఉన్నాడో మీనరాశిలో ఇప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి శని యొక్క ఫలితం మీకు బాగానే ఉంటుంది. గోచారానికి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు పడైనా సరే మీకు 6వ ఇంట్లో శుభమైన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి గురువు అనుగ్రహం కావాలి. గురువు ఇప్పుడు బాగానే ఉన్నాడు, కానీ పని జరగాలంటే ఆయన కర్కాటకంలోకి రావాలి. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు కర్కాటకంలోనే ఉన్నాడు గురువు, కాబట్టి గోచార రీత్యా గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు మీ పని జరుగుతుంది. ఓకే, కాలర్ శ్రీనివాస్ ఉరవకొండ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలో వారి డేట్ ఆఫ్ బర్త్. మా పాప గురించి మేడం. ఓకే, చెప్పండి. అదే 23 మేడం. 23/2/14 మేడం. అరే 2023. 2023. 2023 సార్. అదే 14వ తారీఖు 2వ నెల 2023. అవును. టైం అండి? టైం 10:30 మేడం. ఉదయమా? అవును, రాత్రి మేడం. రాత్రి. ఓకే, ఎక్కడ జన్మించారు? కళ్యాణదుర్గం మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
పాపది జాబ్ ఏం రాలేదు, కోచింగ్ పోయింది, ఏం ఎట్లా ఏం కథ ఎప్పుడు ఏం కథ సార్ని అడగామని. నాయన నువ్వు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ఏమి, నీ పాప అడిగేటువంటి ఇదేమి, ఆ పాప వయసు ఎంత? నువ్వు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ 2 ఏళ్ళు. 2000 కాదు, 2003 సార్. నువ్వు చెప్పింది 23. 23 చెప్పారు. రాదు సార్, 2003 సార్. మరి అదే, అందుకనే కంగారు పడకుండా చెప్పు. 2003 14వ తారీఖు ఫిబ్రవరి నెల రాత్రి 10:30కి కళ్యాణదుర్గంలో పుట్టింది పాప. అవును సార్. ఇప్పుడు ఆ పాపకు ఉద్యోగం వస్తుందా రాదా? అంతేనా? అవును సార్, అవును సార్. రైట్. ఇప్పుడు టీవీ వినండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ ఈ పాప జన్మ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రం 4వ పాప. అయితే ఇక్కడ జాతకంలో ఉద్యోగ స్థానంలో అద్భుతంగా ఉంది గజకేసరి యోగం. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీ పాపకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది, వెయిట్ చేయమనండి అంతే తప్ప ఊరికే కంగారు పడిపోయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జాతకంలో దశమాధిపతి అయినటువంటి చంద్రుడు దశమ స్థానం, అంటే ఉద్యోగానికి అధిపతి ఈ పాప జాతకంలో చంద్రుడే. ఆ చంద్రుడు ఎక్కడున్నాడు అంటే అద్భుతంగా గురువుతో కలిసి ఉచ్చస్థానంలో, గురువు 10వ ఇంట్లో ఉన్నందువల్ల దీన్ని అద్భుతమైన గజకేసరి యోగము అని చెప్తాం. ఈ గజకేసరి యోగం ఉన్నందువల్ల తప్పకుండా మీ పాపకి ఉన్నతమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయమను, ఈలోపు ఎదురు చూస్తూ కూర్చోకుండా ఏదైనా కోర్స్ నేర్చుకోమని చెప్పండి. దానివల్ల ఆ పాపకి తప్పక యోగం కలుగుతుంది. జాతకంలో స్వల్పమైనటువంటి దోషాలు ఉన్నాయి, కాదని చెప్పట్లేదు, అది పెళ్లికి సంబంధించినటువంటి దోషాలు. కానీ ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయమనండి, ఖచ్చితంగా దొరుకుతుంది. మరో కాలర్ వెంకటేష్ కొత్తగూడెం నుండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలో వారి డేట్ ఆఫ్ నా గురించి మేడం, నా గురించి. ఓకే చెప్పండి. ఇది నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి. గురువు గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. కొంచెం జాబ్ గురించి నాకు చాలా ఇబ్బంది అవుతుందండి. వస్తున్నాయి కానీ ఆఫర్స్, మళ్ళీ అటనే పోతున్నాయి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముందు. నాది వచ్చి 04/03/1993. 1993. ఓకే, టైం టైం వచ్చేసి 11:50 అండి మార్నింగ్. ఓకే, ఎక్కడ జన్మించారు? మాది కొత్తగూడెం అండి. ఓకే, గురుగారు మాట్లాడారు. ఉద్యోగం కోసం మాత్రమే కదా? ఉద్యోగం అండి, ఉద్యోగము, పెళ్లి, మ్యారేజ్ కూడా అవ్వలేదు. ఓకే, ఏంటి లైఫ్ ఎలా ఉంటుంది కొంచెం చెప్తే. అయ్య బాబాయ్, పెళ్ళనగా నవ్వు వచ్చేసింది, సిగ్గు. లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ దశమ స్థానాధిపతి అయినటువంటి శని మీ జాతకంలో 9వ ఇంట్లోనే లక్ష్మీ యోగంలో ఉన్నాడు. అయితే ఇక్కడ విద్యాస్థానాధిపతి అయినటువంటి రవి బుధుడితో చేరి జాతకంలో 10వ ఇంట్లో ఉన్నారు. కాబట్టి భయపడాల్సిందేం లేదండి. బుధ మహాదశ జరుగుతుంది. బుధుడు ధనాధిపతి, కుటుంబాధిపతి అయి పంచమాధిపతి ఇక్కడ చాలా చక్కగా ఉన్నారు. జాతకంలో ఒక కుజదోషం, అయితే చంద్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి అది చంద్రమంగళ యోగంగా ఉండేందుకు అవకాశం ఉంది. సప్తమంలో రాహు నీచ స్థితిలో ఉన్నందువల్ల వచ్చేటువంటి వివాహ జీవితం కొంచెం అది రాహు డిస్టర్బ్ చేస్తుంది. అందువల్ల ఆలస్యం అవటమే నీకు మంచిదయ్యింది, సంతోషం. ఇక్కడ జాతకంలో ఉద్యోగానికి సంబంధించి నవంబర్ నుంచి బాగుంది. ఎందుకంటే శుక్రుడు లాభంలో ఉచ్చస్థితిని పొంది ఉన్నాడు. అలాగే గురువు యొక్క దృష్టిలో సమదృష్టిలో ఉన్నారు. 5వ ఇంట్లో గురువు, అలాగే లాభంలో శుక్రుడు, 9వ ఇంట్లో శని తన సొంత ఇంట్లో. ఇది చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. కాబట్టి చంద్రుడు కుజుడితో అదొక్కటి ఈ సప్తమ రాహు లేకుండా ఉంటే మిగతాదంతా చాలా అద్భుతంగా ఉండేది. కానీ ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతుంది. ఈ బుధదశ మీకు యోగవంతమైంది, మొన్న మేలోనే వచ్చింది, మే 16వ తారీఖున ఈ బుధదశ. ఈ బుధుడు రవితో కూడా ఇక్కడ జాతకంలో ఉన్నాడు 10వ స్థానంలో. ధన పంచమాధిపతి అయి వృత్తినందు ఉన్నందువల్ల వృత్తి వస్తుంది. కాకపోతే నవంబర్ దాకా కొద్దిగా వెయిట్ చేయాలి. నవంబర్కి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. ఓకే, ఇంకో కాలర్ కాశీ విశ్వనాథ్ పిఠాపురం నుండి. నమస్తే అండి. మేడం నమస్తే, నమస్కారం అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అదే నా పేరు కాశీ విశ్వనాథ్ సార్. హలో చెప్పండి కాశీ విశ్వనాథ్ గారు. అదే సార్, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి October 24, 1993 సార్. October 24, 93. 93 సార్. ఎన్ని గంటలకు పుట్టారు? అది ఎర్లీ మార్నింగ్ సార్ 7:45 ఆ టైం సార్. ఏ ఊర్లో పుట్టారు? పిఠాపురం సార్. పిఠాపురం దగ్గర మంగతుర్తి విలేజ్ సార్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే సార్, నా లైఫ్ ఎలా ఉంటుంది, జాబ్ కోసం ట్రై చేస్తాను సార్, కోర్స్ మాట్లాడతారు ఇక్కడ. అలాగేమ్మా, తప్పకుండా. మీ లగ్నం వచ్చేసి వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మకర రాశి, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం 1వ పాదం. లగ్న రాహు కొంచెం మిమ్మల్ని కంగారు పెడతాడు.
కొంచెం మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. 3వ ఇంట్లో శనిచంద్రుల యొక్క కలయిక, సప్తమ కేతు, ఏకాదశంలో శుక్రుడు, వ్యయంలో 4 గ్రహ కూటమి ఉంది. గురువు, అలాగే రవి, కుజ, బుధుడు. ఇది దోషంగా చెప్పబడుతుంది. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి సూర్యుడు ఇక్కడ 12వ ఇంట్లో ఉండటం ఇది కొంచెం ఇబ్బంది. మీకు గురువులో కూడా శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. ఇక్కడ గురు శుక్రుల యొక్క కలయిక ఇది గురువు శుక్రుడి ఇంట్లో ఉండటం, రవితో, కుజుడితో, బుధుడితో ఉండటం కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది. ఉద్యోగ స్థానానికి సంబంధించి ఉన్న ఉద్యోగం పోగొట్టుకుంటే మనం ఏం చేయలేం, కానీ ఉద్యోగమే రాలేదు సార్ అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే మీ జాతకానికి ఇంకా సమయం పడుతుంది ఉద్యోగం రావడానికి, టైం ఉంది. కాబట్టి ఈలోపు ఈ పోటీ ప్రపంచంలో మీరు అనుకున్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ కావాలి, అంటే ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి. అట్లాంటిది ఏదైనా చేయండి. దానివల్ల మీకు ఈ నవంబర్ తర్వాత నుంచి, నవంబర్ 3 నుంచి బాగుంటుంది. అప్పుడు దాకా ఖాళీగా ఉండకుండా ఏదైనా కోర్సుకి ప్రయత్నం చేయండి. ఓకే, మరో కాలర్ శ్రీదేవి, పశ్చిమ గోదావరి. నమస్తే అండి. హలో, శ్రీదేవి గారు. నమస్తే అండి. మా పాప డేట్ ఆఫ్ బర్త్ 2/6/2006 అండి. 2/6/2006. టైం? హలో, టైం అండి, ఎప్పుడు జన్మించారు? టైము ఉదయం 7:10 అండి. ఓకే, ఎక్కడ ప్లేస్? తణుకండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప జాబ్ గురించి, మా పాప ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాను. ఓకే, గురుగారు మాట్లాడతారు. నమస్తే అమ్మ. ఇక్కడ శ్రీదేవి గారు, మీ పాప లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. జాతకంలో లగ్నాధిపతి లగ్నంలో ఉండడం అది గొప్ప యోగం, భద్ర మహాపురుష యోగం. 2వ ఇంట్లో శని, కుజ, చంద్రులు, కుజదోషం ఉన్నది. చంద్రమంగళ యోగం, అలాగే శని చంద్రయోగం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జాతకంలో స్వల్పమైన ఇబ్బంది ఉంటుంది. అలాగే 4వ ఇంట్లో కేతు, పంచమంలో గురు, జాతకంలో 10వ ఇంట్లో రాహు, ఏకాదశ శుక్రుడు, 12వ ఇంట్లో రవి, పరివర్తన యోగంలో ఏకాదశంలో ఇక్కడ శుక్రుడు, 12వ ఇంట్లో రవి ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది, అందులో కూడా రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగానికి మరి ఈ పాప దాంట్లో ఇప్పుడు అవకాశం ఉన్నదమ్మా, గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పండి. జనవరి 26 అంటే 2026 జనవరి 2వ తారీఖు లోపుగా పాప ఒక ఉద్యోగంలో ఉండి తీరాలి. ఇక్కడ తప్పకుండా గట్టిగా ప్రయత్నం చేయమనండి. జరిగే దశాంతర దశలు కూడా ఆమెకి అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉన్నాయి, కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇకపోతే వివాహానికి సమయం ఉంది. వివాహానికి 2027 దాకా టైం తీసుకోండి. అప్పటిదాకా కొద్దిగా వేచి ఉంటే బాగుంటుంది. ఈమె జాతకంలో ఉద్యోగం అవన్నీ కూడా బాగున్నాయి. జనవరి తర్వాత లేదా జనవరికి ఉద్యోగం అనేది ఉంటుంది, అంటే క్యాంపస్లో ఉంటే క్యాంపస్ సెలక్షన్స్ అలాంటివి అనమాట. ఆ తర్వాత కూడా బాగానే ఉంది, ఎందుకంటే రాహులో బుధుడు జరుగుతాడు, లగ్నంలో బుధుడు ఉన్నాడు, కాబట్టి అదేమి ఇబ్బంది లేదు. తప్పకుండా ఆ పాప ఉద్యోగము బాగానే ఉంది. కాకపోతే వివాహ జీవితాన్ని ఆమె ఇష్టానికి సెలెక్ట్ చేసుకుంటే మనం ఏం చేయలేం, అందులో మాత్రం సమస్యలు ఉన్నాయి. మరో కాలర్ సుజాత, కుక్కట్పల్లి నుండి. నమస్తే అండి. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్? 13/8/1994 అండి. ఓకే, టైం అండి? నైట్ 8 గంటలకండి. కరెక్ట్గా 8 గంటల? 8 గంటల 2 నిమిషాలండి. ఓకే, ఎక్కడ జన్మించారు? ప్రకాశం జిల్లా అద్దంకండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నిన్న సారు చెప్పాడండి, వివాహంలో దోషం ఉందని చెప్పాడు, ఏం చేయాలో చెప్పలేదండి, కట్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు చెప్తారు. ఇక్కడ జాతకంలో వచ్చేసమ్మా వివాహ స్థానాధిపతి అయినటువంటి సూర్యుడు 6వ ఇంట్లో ఉన్నాడు. ఈ 6వ ఇంట్లో ఉన్నప్పుడు ఏ స్థానాధిపతి అయినా 6, 8, 12 స్థానాల్లో ఇబ్బందులు కలగజేస్తారు. దానివల్ల 6వ స్థానాధిపతి 7లో ఉన్న ఇబ్బంది, 8వ స్థానాధిపతి ఉన్న ఇబ్బంది, అలాగే 12వ స్థానాధిపతి ఉన్న ఇబ్బంది. కానీ ఇక్కడ అలాగే వివాహ స్థానాధిపతి కానీ ఏ స్థానాధిపతి అయినా సరే 6, 8, 12లో దోషాన్ని ఇస్తారు, వాళ్ళ స్వస్థానమై ఉంటే తప్ప. ఇక్కడ ప్రస్తుతం శని మహాదశలో కుజుడు జరుగుతూ ఉన్నాడు. వివాహ దోషం అని ఎందుకన్నానంటే సప్తమాధిపతి 6లో ఉన్నందువల్ల ఈ జాతకురాలు అంటే ఆడపిల్ల అయితే వచ్చేటువంటి హస్బెండ్ జాతకం చూడలేకపోతే అనారోగ్యం అనేది ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, లేదా ఒకరికొకరు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, లేదా ఆకస్మికంగా ఇబ్బందులు కలుగుతాయి. ఎలా ఆకస్మికంగా అంటే చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి బాగా చాలా యాక్టివ్గా ఉంటాడు, పెళ్ళయింది, ఒక కొడుకు, మొన్న మధ్య కొడుకు పుట్టాడు. సడన్గా తల్లో ఇంతలాను వాసుకు వచ్చేసింది అబ్బాయికి.
లోపల డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ క్లాటేజ్, ఇమీడియట్గా అతనికి ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేస్తే మళ్ళీ సక్సెస్ అవ్వలేదు, మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు, చేశారు. కానీ బ్రతికేదానికి 20% ఛాన్స్ ఉందని చెప్పారు. దానికి కారణం ఏమంటే తెలియదు, బ్లడ్ క్లాటేజ్ వచ్చింది. ఎందుకు 75% బ్లడ్ క్లాటేజ్ వచ్చిందంటే డాక్టర్ చెప్పలేదు, ఎందుకు వచ్చిందో తెలియదు. అలాగా కొన్ని ఆరోగ్య సమస్యలు ముందు బాగానే ఉన్నప్పటికీ కూడా అలా ఇబ్బంది ఉంటుంది. అందుకనే జాతకాన్ని పరిశీలించేటప్పుడు మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, పూర్వం ఒక పట్టిక ఉంది, యోని పొంతన అని, నక్షత్ర పొంతన అని, అలాగే తర్వాత రాశి మిత్రరాశ లేకపోతే శత్రురాశ, దాని యోని పొంతన, ఇవన్నీ కూడా కలిపి ఒక 36 పాయింట్లు పట్టిక తయారు చేసుకొని అందులో 18 ఉంటే చాలని చెప్పేసి జాతకం చూడకుండానే మన వాళ్ళు చాలామంది వివాహాలు చేసేస్తున్నారు. దానివల్ల చూసి చేసినా కూడా విడిపోతున్నారు కదా అనే వాళ్ళకి ఇది కారణం. అందువల్ల జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఈ జాతకులకి ముందు ఆయుష్ ఉందా లేదా, ఆ తర్వాత ఆయుష్ ఉంటే వీడి జీవితంలో భార్యతో సక్రమంగా ఉంటాడా లేదా, ఆ తర్వాత వీళ్ళకి సంతానం ఉందా లేదా, ఆ తర్వాత మిగతావి అవి మాత్రమే చూసి నేను చెప్తాను జనరల్గా. అయితే ఇక్కడ ఉన్నటువంటి దానికి పరిహారం ఏమిటంటే, వచ్చేటువంటి అబ్బాయి జాతకాన్ని తప్పక పరిశీలించి చూడాలి. దానివల్ల ఎక్కడైనా బాగా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయిని చూడండి, లేదా అబ్బాయి అయితే అమ్మాయిది బాగా చూసుకొని, ఎందుకంటే సప్తమ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉంటే అటువంటి వాళ్ళకి వివాహం ఇచ్చి చేయటం మంచిది. అది దానివల్ల అందుకే చెప్పలేదన్నమాట. మరో కాలర్ రత్నకుమారి అంబాజీపేట్. నమస్తే అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ 18/9/1998. ఓకే చెప్పండి. ఓకే టైం అండి, ఎప్పుడు జన్మించారు? సాయంకాలం 4:15 నుంచి 4:45 లోపలండి. ఓకే ఎక్కడ జన్మించారు? అంబాజీపేటలోనండి. ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా బాబు బీటెక్ చేశాడండి, ఖాళీగా ఉన్నాడు, జాబ్ ఇంకా టైం పడదా ఏంటి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ వస్తుందా ఏంటనండి. ఓకే గురుగారు ఇక్కడ మాట్లాడండి. మీ అబ్బాయి జన్మలగ్నం అమ్మ తల్లి, కుంభలగ్నం, రాశి వచ్చేసి ఆయన సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో ప్రస్తుతం రవి మహాదశలో ఇక్కడ శని జరుగుతుంది. వచ్చే మార్చి దాకా మీ వాడు జాబ్లో సర్చింగ్లో ఉండాల్సిందే. వచ్చే మార్చి 29 దాకా, అంటే 2029 కాదు, 2026 మార్చి 29 దాకా. కాబట్టి రవిలో బుధుడు వచ్చినప్పుడు పరివర్తన యోగం ఉన్నందువల్ల తప్పకుండా అతనికి తను చదువుకున్న చదువుకి ప్రయోజనం కలుగుతుంది. కాకపోతే ఇక్కడ జాతకరీత్యా మీ వాడిని ఇప్పుడు ఖాళీగా ఉండకుండా, ఇప్పుడు అదే చెప్తున్నా, పోటీ ప్రపంచం, అందరు బీటెక్లు చదివేసేస్తే ఎవరు ఉద్యోగాలు ఉండవు. ఎందుకంటే ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళందరూ తీసి అవతల పారేస్తూ ఉన్నారు. కాబట్టి అడిషనల్గా ఇప్పుడు కొత్తగా ఏ కోర్సులు బోల్డ్ వచ్చున్నాయి, వాటిలో ఏవైనా నేర్చుకోవటం ద్వారా తప్పక ప్రయోజనం ఉంటుందమ్మా. ఓకే గురుగారు, గోచారంలో శని అశుభ స్థానంలో ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? జనరల్గా ఇప్పుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, జన్మ శని ఇలాగ ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా సహజంగా ఏమిటంటే శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యం బాగాలేదు అంటే, శరీరంలో ఇప్పుడు అందరికీ డి విటమిన్, కాల్షియం ఇవన్నీ తక్కువైపోతాయి ఒక వయసు వచ్చాక. కాబట్టి వీళ్ళందరూ ఏమిటంటే నువ్వుల్ని ప్రసాదంగా అందరికి పంచుతూ మనం కూడా తినాలి. పంచడం అంటే అందరికి ఇవ్వటం, మనం కూడా తింటాం అనమాట. అంటే నువ్వులు బెల్లం కలిపి తింటారు. తర్వాత నువ్వుల నూనెని శనివారం రోజున చక్కగా అభ్యంగన స్నానానికి వాడుకోవటం, అంటే తలస్నానాన్ని ఒంటి నిండా పట్టించుకొని అభ్యంగన స్నానం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది. అలాగే బీద బిడ్డలకి వస్త్రాలు దానం చేయడం ద్వారా, అలాగే కర్మజీవులు అంటే పని చేసుకునే వాళ్ళు ఉంటారు, మనం రాళ్ళు కొట్టేవాళ్ళు కావచ్చు, లేకపోతే మన రోడ్డు పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కర్మజీవులు అంటాం. ఆ కర్మజీవులందరికీ కూడా వాళ్ళకి అవసరమైతే ఆహారాన్ని ఇవ్వటం, లేదా వస్త్రాలు ఇవ్వటం, వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతుంటారు, మన చేతనైనంతగా చేయటం ద్వారా ఆ దోషానికి పరిహారం దొరుకుతుంది. ఓకే ఇంకో కాలర్ ఉన్నారు, త్రివేణి కొత్తగూడెం నుండి. నమస్తే అండి. హలో అండి, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ 19 ఫిబ్రవరి 1991. ఓకే టైం ఉదయం 3:41 అండి. 3:40. ఓకే ఎక్కడ జన్మించారు అండి? హెల్త్ గురించి తెలుసుకుందామని కాల్ చేశానండి. ఓకే ఎక్కడ జన్మించారండి? కొత్తగూడెం అండి. కొత్తగూడెంలో. ఓకే గురుగారు మాట్లాడతారు మీతో. చెప్పండి అమ్మా. గారు నమస్తే అమ్మా, చెప్పండి త్రివేణి గారు. నాకు హెల్త్ గురించి తెలుసుకుందామని కాల్ చేశానండి. మీ యొక్క జన్మ లగ్నం వచ్చి ధనుర్లగ్నం అమ్మ, రాశి వచ్చేసి
జాతకంలో మీది మీనరాశి. ఇప్పుడే చెప్పాను, ఆరోగ్యం బాగోదు. మీనరాశిలో జన్మశని ఉన్నందువల్ల అనారోగ్యం అనేది ఇబ్బంది కలుగుతుంది తప్పకుండా. ఆఖరికి అవసరమైతే సర్జరీ కూడా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవే, పెద్దవి కాదు, చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. వాటికి కంగారు పడి బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీది ధనుర్లగ్నం, మీనరాశి నక్షత్రం, రేవతి నక్షత్రం 4వ పాదం. కాబట్టి లోయర్ అబ్డమెన్ హెల్త్ ఇష్యూస్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్తో పాటుగా లోయర్ అబ్డమెన్లో ఉండేటువంటి రీప్రొడ్యూస్ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇది డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి. సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నది. అలాగే జాతకంలో జన్మశని 7.5 సంవత్సరాల శనిలో జన్మశని జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం మీకు రవి మహాదశలో కూడా శనిలో రాహు జరుగుతుంది. ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైనటువంటివే. సెప్టెంబర్ 30 వరకు కూడా కొంచెం మీరు ఓపికగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుని డాక్టర్ ఇచ్చిన మెడిసిన్తో పాటుగా కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళల కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. అలాగే ప్రతిరోజు ఈవినింగ్ ప్రదోషకాల సమయంలో ఈ కాలభైరవ అష్టకాన్ని చదివేటప్పుడు ఇంట్లో చక్కగా దీపాన్ని ఉంచండి. ఆ దీపంతో పాటుగా ఒక మంచి అంటే సువాసన కలిగినటువంటి నూనెని వాడటం ద్వారా మీకు తప్పకుండా మానసికంగా సంతోషం కలుగుతుంది. ఓకే, ఇంకో కాలర్ చంటి కోనసీమ నుండి. నమస్తే అండి. హలో, చంటి గారు, అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2020 అండి. ఓకే, సెప్టెంబర్ 26 అండి. 26 సెప్టెంబర్ 2020. 2020. టైం సాయంత్రం 7 గంటలకండి, 7-6 ఓకే. ఎక్కడ జన్మించారు? ఎక్కడండి? ముమ్మడివారం జనతా క్లినిక్ అండి. సరే, ఎవరమ్మా ఇది? మాదండి ముమ్మడివారం మండలం గేదెలంతండి. కాదు తల్లి, ఈ జాతకం ఎవరిదమ్మా? మీ కూతురా, అబ్బాయా? అబ్బాయి అండి. ఏం బాబుకి తెలుసుకోవాలి? ఇప్పుడు 5వ సంవత్సరం అండి. అలాగమ్మా, చెప్పండి. అదండి, బాబు పెంచుతనంగానే మొంకుతనంగానే ఉంటున్నాడండి. ఎక్కువ చెప్పిన మాట వినట్లేదు. ఓకే, చెప్పండి. అదండి, పెంకుతనంగానే చెప్పిన మాట వినకపోవడం, ఇంకేం చెప్పి ఏడుస్తానే ఉంటున్నాడండి. అట్లాగే అమ్మ, ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చి మేష లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం. 2 మహాపురుష యోగాలు కలిగి ఉన్నటువంటి మంచి జాతకం. కాకపోతే జాతకంలో లగ్నాధిపతి లగ్నంలో ఉన్నందువల్ల రుచమహాపురుష యోగం ఉంది కాబట్టి మేష లగ్నంలో కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం రోషం ఎక్కువ ఉంటుంది. ఈ రోషం ఉండటం వల్ల అది మీకు పెంకితనంగా ఉంటుంది. కాబట్టి మారాల్సింది వాడు మారడు, మారాల్సింది మీరే. ఎందుకంటే వాడిని కిక్ సినిమా ఉంది కదా, ఆ కిక్ సినిమాలో వాడు చెప్తాడు కదా, అందులో హీరో తండ్రి వాడిని అర్థం చేసుకోవటం కంటే ఫాలో అవటం మంచిదని. ఆ విధంగా వీడిని ఫాలో అవటం తప్ప మీరు అర్థం చేసుకొని వాడిని మార్చడం కుదరదు. ఎందుకంటే వాడి జన్మ జాతకం అలాంటిది. లగ్నంలో కుజుడు ఉన్నందువల్ల ఈ కుజుడు రుచమహాపురుష యోగం ఇవ్వటం వల్ల వాడు అనుకున్న దాన్ని అనుకున్నట్టు చిన్నప్పటి నుంచే ప్లాన్ అప్లై చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏమీ చేసేదానికి లేదు. మీరు ప్రేమతో మార్చుకోవాల్సిందే తప్ప మీరు వాడిని అదిలించినా బెదిరించినా వాడు మారడు. కాబట్టి ఇక్కడ జాతకంలో మాతృస్థానాధిపతి 10వ స్థానంలో శనితో ఉన్నందువల్ల, అలాగే ధనాధిపతి సప్తమాధిపతి శుక్రుడు విద్యాస్థానంలో ఉన్నందువల్ల కొంచెం తల్లి ఓపికతో ఉంటే తప్ప ఇక్కడ మారేదానికి ఛాన్స్ లేదనమాట. కాబట్టి వాడిని పోను మారతాడమ్మా, చదువులో పడతాడు, కంగారు పడద్దు. వాడిని ఊరికే చిన్నవాడు కాబట్టి మీరు అట్లున్నాడు ఇట్లున్నాడు అనుకుంటూ ఇంకా మొండితనాన్ని పెంచొద్దు. ఎందుకంటే వీడు ఇంకా అదే విధంగా ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. మనం ఏం చేయలేం తనకు తానుగా మారితే తప్ప. కాబట్టి తనకు తానుగా మారాలంటే మనం శుభ్రంగా ఉంటే, వాడిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే తప్పకుండా మారుతాడు. ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచే హనుమాన్ చాలీసా నేర్పించండి. హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీసా ప్రతిరోజు వినేటట్టు చేయండి కనీసం, దానివల్ల బాగుంటాడు. ఓకే గురుగారు, రేపటి టాపిక్ ఏంటి? రేపు వచ్చేమ్మా రాహు గోచారంలో రాహు 1.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉండేటువంటి రాహు ఎక్కడ ఏ స్థానంలో మంచి ఫలితాన్ని ఇస్తాడు, దాని ఫలితాలు అశుభ స్థానంలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. నమస్తే.